మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. నరుని ఆయువు గడ్డివలే నున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును. నరుని యొక్క ఆయుష్ గురించి, అడవిలో పూచిన గడ్డి పువ్వు ఉదయము పూస్తుంది, ఆ రోజు సాయంత్రము ఎండిపోయి తర్వాత పడిపోయి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థలముకి వెళ్ళిపోతుందని చెప్పబడింది. కాబట్టి ఈ లోకంలోకి మనిషి ఏ రీతిగా జన్మించాడో, ఎవరికి జన్మించాలో, ఏ రీతిగా పెరుగుతాడో, ఏ రీతిగా అవుతాడో, తర్వాత ఎప్పుడు మరణిస్తాడో కూడా ఎవరు కూడా చెప్పగలిగింది కాదు. ఇంతగా ఉన్న మనిషి గురించి దేవునికి ఆపేక్ష ఇటువంటిది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువగా వానిని చేసితివి, మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. దేవుడు ఎంతగా మనిషిని ప్రేమించి లోకంలోకి ఇచ్చాడంటే, దేవుని దర్శించడం కాదు, మహిమ కిరీటముతో సమస్తము పైన అధికారం ఇచ్చాడు. అయితే ఈ అధికారము ఇవన్నీ కూడా ఎంతకాలం నరునితో ఉంటుంది, ఎంతకాలం నరును మరి లోకంలో జీవించగలుగుతాడనేది జ్ఞాపకం తెచ్చుకుంటే, నరుడు ఎప్పుడు పుడతాడో, ఎవరికి పుడతాడో, ఏ రీతిగా పెరుగుతాడో, తర్వాత ఎప్పుడు మరణిస్తాడో కూడా ఎవరు చెప్పలేని క్రమం. ఇటువంటి ఆయుష్ కలిగిన నరుడి గురించి దేవుడు ఎంతగా తాపత్రయపడుతుంటే, ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదన చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చనిపోయిన వారిని గురించి ఆడవద్దు, వారి గురించి ఏమి చేయలేదు, ఎందుకని వాడు తిరిగి మళ్ళీ జన్మభూమిలోకి రాడు కాబట్టి బహురోదన చేయమని. అంటే ఈ రీతిగా ఈ లోకంలో జన్మించి మరణించిన మనిషి యొక్క క్రమంలో ఈ లోకంలో జీవించినంత కాలమే దేవుడిచ్చిన ఆయుష్ గొప్ప మరి భాగ్యము ఏదైనా మనిషికి ఉందంటే, నీకు ఈ లోకంలో సమస్త సృష్టిలో ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచి, నీ ఆయుష్ ఎంతో కూడా కొంతకాలమైనను నీకు మహిమ కిరీటం ఇచ్చి, ఈ సమస్తము పైన ఆధిపత్యం ఇచ్చి నేను ఈ లోకంలో జీవించమంటే, నీ ఆయుష్ని వదిలి నువ్వు ఈ లోకంలో ఎల్లకాలం ఉంటావు అనుకునే అతిశయంతో నువ్వు చేస్తున్న అనేకమైన క్రియలను బట్టి దేవుడు చెప్తున్నాడు, నీ ఆయుష్ ఎంత, నీ యొక్క జీవితం ఎంత, అసలు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వే పాటివాడివి, నువ్వు ఇవాళ పుట్టి కొంతకాలం తర్వాత చనిపోయేవాడివి. మరి ఇటువంటి సమయంలో మనిషికి ఇచ్చిన ఆయుష్లో నువ్వు జీవించిన కాలంలో దేవుడు అనేక రీతులుగా నీకు చేస్తున్న క్రియలలో నువ్వు అతిశయముతోనూ అహంకారముతోనూ దేవుని విడిచి జీవిస్తే తిరిగి మళ్ళీ ఈ భూమికి రాలేవు, నువ్వు గుర్తించలేవు. కాబట్టి ఒకవేళ నీ జీవితము దేవునికి విరుద్ధముగా జీవించి ఉంటే నువ్వు తిరిగి వచ్చి సరి చేసుకునే అవకాశం లేదు. కాబట్టి నీ ఆయుష్ని ఉన్న కాలంలోనే నువ్వు సక్రమైన జీవితం జీవించాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మనం చూస్తే, నీ దుర్దినములు రాకముందే, నీకు ఉన్న వాటిలో సంతోషం లేదనుకుని కలగకముందే, నీ యొక్క బాల్యం నందే నీ దేవుడని యెహోవాను స్మరించమన్నాడు. ఎందుకని నీ ఆయుష్ పోయినాక ఏం చేయలేవు, తిరిగి భూమిలోకి రాలేవు. కాబట్టి ఎన్ని ఇచ్చిన దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతిని వారికి పిల్ల పిల్ల తరములకు నిలుచును, యెహోవా ఆకాశమునందు తన సింహాసనము స్థిరపరిచున్నాడు. ఈ లోకంలోకి వచ్చి జీవించి వెళ్ళిపోయిన మనిషికి ఇచ్చిన దేవుడు ఆధిక్యత ఏంటి? యెహోవా కృప తరతరములుండును, పిల్లలకుండును, లేకపోతే యుగములుండును. ఆయన ఆకాశం మీద సింహాసనం పైన ఉన్నాడంటే ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తాడు మనిషి. ఆ కాలంలో మనిషి జీవించిన కాలంలో దేవుని యొక్క కృపలను పొందుతూ, అయితే దేవుని విస్మరించినప్పుడు శాశ్వతముగా దూరమయ్యే క్రమం ఉంటుంది. అంటే దేవుని సన్నిధికి చేరలేకపోతే ఆయన నీకిచ్చే నిత్య జీవము, నిరంతరము జీవించగలిగిన క్రమము కోల్పోయిన వాడవుతావు. ఈ లోకంలో కొద్ది కాలమే జీవించిన సమయంలో నువ్వు చేసిన అతిక్రమములు, అనేకమైన క్రియలలో దేవుని విరుద్ధముగా జీవిస్తే నువ్వు నిత్యరాజ్యాన్ని కోల్పోతావు. కాబట్టి నీకు ఇచ్చిన ఈ ఆయుష్ ఒక గడ్డి పువ్వు వలె ఉంటుంది. ఆ క్రమంలో నువ్వు అనేకమైన దుర్మార్గములు చేసి ఎల్లకాలం ఈ లోకంలో జీవించలేవు.
నువ్వు మరణించిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చావు కూడా నీకు తెలియదు. అటువంటి క్రమంలో నీకు దేవుడు మరి తరతరములు ఉండే కృపను దయచేస్తానన్నాడు. అంటే నువ్వు ఆ తరతరములు కృపను పొందే రీతిగా నీ జీవితాన్ని ఉంచుకోవాలి. అయితే మనిషి లోకంలో దేవుని యొక్క కృపలు పొందుతూ మరి అనేక సార్లు తొట్టిల్లు పడి చివరికి దేవుని యొక్క కృపను పొందుతాడా, ఒక్కొక్కసారి మరి అనేకమైన శోధనల మధ్య జీవిస్తూ ఉంటాడు. అయితే దేవుని కృపను ఎరగని వారు, ఎరిగిన వారు, అంటే ఎరగిన వారంటే వారికి దేవుని కృప ఉంటుంది, కానీ దేవుని చేస్తున్నాడని తలంచక మరి మనుషుల యొక్క బలమైన అనుకుని తర్వాత వారు ఇంకా దేవుని దూరంగా ఉంటారు. ఎందుకని మొదటిగా ఆదాము చేసిన పాపం మనిషికి మరణాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందగలిగాం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21లో మరి ఆదాము చేసిన పాపం మరణం వచ్చింది, ఆ మరణం పాపము, ఇవన్నిటిని కూడా యేసుక్రీస్తు కొట్టివేసి మనకి పునరుద్ధానం ఇచ్చాడు. కాబట్టి నిత్య జీవానికి వారసులుగా చేసిన క్రమములో మనం పొందలేకపోతున్నాం. అయితే ఈ రీతిగా దేవుడు ఒక మనిషికి మొదటి స్థితి నుంచి చివరి వరకు గమనిస్తే మన జీవితంలో కూడా అటువంటి క్రమము చూసే ఒక సంఘటన బైబిల్ గ్రంథం నుంచి మనం తీసుకుందాం. రాజుల 2వ గ్రంథము నుంచి మనం చూస్తే హిజ్కియా గురించి చరిత్ర ఉంటుంది. యోధా రాజు అనే హిజ్కియా మరి రాజ్యానికి వచ్చినప్పుడు చాలా చిన్న వయసులో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు చేసిన పాపం, అంటే అనేక రీతిలుగా దేవుడు తన ప్రవక్తను పంపించిన దేవుని విరుద్ధముగా జీవిస్తున్న క్రమములో అష్షూరు రాజులు ఇశ్రాయేలును ఆ షల్మనేజర్ వచ్చి పట్టుకునే క్రమం ఉంది. రాజ్యాన్ని అప్పుడు హిజ్కియా పరిపాలిస్తున్నాడు. హిజ్కియా ఎటువంటి వాడు? దేవుని విశ్వాసం కలిగి ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలు ఉన్నాయో అటువంటి దేవతా స్తంభాలన్నీ కూల్చేసి దేవునికి అనుకూలంగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. వచనంలో కూడా చెప్పబడింది ఏమని? రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. కాబట్టి యూదా రాజులలో అందరికన్నా శ్రేష్ఠుడిగా ఇతను ఉన్నాడు. మరి మొదటి నుంచి కూడా దేవుని యందు నిలిచి దేవుని కార్యాలు చేస్తూ మరి అంతగానో దీవెనలో ఉన్న క్రమములో, అయితే అప్పటికే ఇశ్రాయేలు పాపమును బట్టి దేవుని ఉగ్రతను బట్టి అష్షూరీయులు వచ్చి మరి ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని తీసుకుని వీరిపైన కూడా దండెత్తడానికి వచ్చినప్పుడు భయపడిపోయాడు. అష్షూరీయుల రాజైన షల్మనేజరు ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని కూల్చివేసి దాన్ని నాశనం చేసిన క్రమంలో తిరిగి వీరిపైన కూడా దండెత్తునే క్రమంలో అప్పటికే నన్హెరీబు మరి అష్షూరు రాజు వచ్చి పట్టుకునే క్రమంలో వీరిపైన యుద్ధం చేస్తున్నప్పుడు వారితో సంధి చేసుకుని కొంత బంగారం వెండేస్తానని ఒప్పుదల చేసుకుంటాడు. ఇంతగా దేవుని యందు నిలిచిన మరి హిజ్కియా అష్షూరీయులు వచ్చి ఎప్పుడైతే ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని కూల్చివేశారో, ఇశ్రాయేల్ని ఎప్పుడైతే నాశనం చేశారో భయపడిపోయాడు. అంటే ఆ రాజుల యొక్క దండయాత్రను చూసి భయపడ్డ కారణం ఏంటి? చాలా బలవంతులు వాళ్ళు. అయితే ఏం చేయాల్సింది? అప్పటి వరకు దేవుని నిలిచి దేవుని కృపలు పొందిన వాడు దేవుని నడకుండా వారితో సంధికి వెళ్ళాడు. సంధికి వెళ్ళినప్పుడు కొంత బంగారం వెండిమ్మన్నాడు. దాంతో సంతృప్తి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. కానీ ఇంకా మరలా వస్తాడు అనుకుని ఐగుప్తు రాజుతో వాళ్ళు వచ్చినప్పుడు సాయం చేయమని ఉడంబడిక చేసుకున్నాడు. దేవుని యందు నిలిచిన వాళ్ళు దేవుని కృపను పొంది అనేక రీతిలో దీవించబడి ఆస్వాదించబడి ఉన్న క్రమములో శోధన వచ్చినప్పుడు, మరి సమస్య వచ్చినప్పుడు దేవుడు నడిపిస్తాడనే విశ్వాసాన్ని, దేవుడు నడిపించిన క్రమము కూడా మర్చిపోయి మనుషుల బలము పైన, లోకంలో ఉన్న అధికారం పైన ఆధారపడి ముందు ఆయనకి భయపడిపోయి ఒప్పందం చేసుకున్నాడు. దానికన్నా దేవుని అడిగి ఉంటే దేవుడు సాయం చేసేవాడేమో. అయినా అది నిలిచిందా? నిలవలా. మనుషులు ఏ రీతిగా ఉంటారు? బలహీనుడి పైన ఎప్పుడు కూడా దండయాత్ర చేస్తుంటాడు. మళ్ళీ తిరిగి వస్తున్న భయంతో మళ్ళీ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళిపోయి సంధి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే ఎప్పుడైతే మనుషుల బలాన్ని నమ్మాడో శోధన వెంట శోధన వస్తూనే ఉంటుంది. ఐగుప్తు రాజుతో ఎప్పుడైతే సహాయం చేయమన్నాడో, నువ్వు ఆశ్రయించిన ఐగుప్తు రాజు ఏం చేస్తాడనుకున్నావు? నేనేమి సహాయం చేయలేడు, నాశనం చేస్తానని ఎప్పుడైతే ప్రకటించి వారిని పంపించాడో భయపడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక తన బలాన్ని ముందు తనకున్న ధనాన్ని నమ్ముకున్నాడు, ఆపాడు. రెండవసారి మనుషుల బలాన్ని పైన ఆధారపడ్డాడు. ఈ రెండు కూడా నశించేటప్పటికి అప్పుడు కానీ దేవుని సన్నిధిలో గుర్తొచ్చింది. గోనె పట్ట రచించుకొని వాళ్ళందరూ కూడా దేవునికి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీవు ముందు నుంచి దేవుని యొక్క కృపను పొందావు. అయితే ఒక సమస్య రాగానే మరి నీ బలము పైన, తర్వాత
నీ యొక్క మిత్రుల బలం పైన లేకపోతే ఈ లోకంలో బలం పైన ఆధారపడ్డావు. రెండు కూడా నీకు విజయాన్ని ఇవ్వలే. ఇప్పుడు దేవుణ్ణి అడిగావు, అయితే దేవుడు వచ్చి సాయం చేయాలా? కానీ హిజ్కియా మొదటి నుంచి దేవుని యందు నిలిచిన దాన్ని బట్టి ఆ యొక్క తప్పును క్షమించి, హిజ్కియా నువ్వు భయపడవద్దు, నువ్వేం యుద్ధం చేయవసరంలే, నీకున్న దాంతో వాళ్ళని గెలుస్తావు. ఎవరైతే నీ మీదకి వచ్చి దుర్భాషలాడాడో ఏమీ చేయకుండా తిరిగి వెళ్ళిపోతాడు. తిరిగి వెళ్ళిపోతే వాళ్ళ రాజ్యంలోనే అతను సంహరించే రీతిగా ఉంటుందన్నాడు. ఇది నిజమా? ఇది జరుగుతుందా? అష్షూరీయుల రాజులు చాలా బలవంతులు. అప్పటికే అనేక సామ్రాజ్యాలు జయించారు. ఇశ్రాయేలును కూడా మరి నాశనం చేశారు. వీళ్ళ మీద దండెత్తడం పెద్ద విషయం కాదు. అంత బలం కలిగిన వాడు వచ్చితే నిన్నేమి చేయడు, తిరిగి వెళ్ళిపోతాడు, వాళ్ళ దేశంలో చంపబడతాడంటే నమ్మే అంత విశ్వాసము ఎవరికి ఉండాలి? దేవుని నమ్మిన వాడికి ఉండాలి. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసి ఎప్పుడైతే దేవుని యందు నిలిచాడో, దేవుని యొక్క గొప్ప మర్మాన్ని, దేవుని యొక్క గొప్ప మహిమను అన్నిటి కూడా తెలుసుకున్నాడో, అదే విషయం పైన దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఎదురు చూసినప్పుడు మరి ఒక దేవదూత రాత్రిపూట వచ్చి కొంతమంది సంహరించిన క్రమంలో నెన్హెరీబు వెళ్ళిపోతా వేరే రాజ్యానికి వెళ్ళినప్పుడు కొడుకులే అతన్ని సంహరించిన క్రమం. ఎవరైతే దుర్భాషలాడాడు, దేవుని ఆశనం దాన్ని కూడా దుర్భాషలాడాడు, దేవునికి తెలియకుండా మేము ఏం చేయట్లేదు, మీ దేవుడు కూడా తెలుసు అన్నాడు. ఇంతగా విర్రవీగి అతిశయించే బలాన్ని బట్టి నేను సంహరిస్తాను, నాశనం చేస్తాను, ఇశ్రాయేలుని కూడా సంహరించానని చెప్పిన వాడు మరి ఇక్కడికి వచ్చి మరి యోధా రాజ్యాన్ని సంహరించే క్రమంలో హిజ్కియా చేసిన విశ్వాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏదైతే తను ముందుగా చేసిన తప్పిదాన్ని తెలుసుకుని మారు మనసు కలిగి దేవుణ్ణి అడిగాడో, దేవుడు తన దేవదూతను పంపించి అక్కడ కొంతమంది సంహరించినప్పుడు అది చూసి భయపడిపోయి తిరిగి వెళుతున్నప్పుడు మరి వారి కుమారుల చేతనే పట్టబడ్డాడు. ఎవరైనా దేవుని దూషించి దేవుని మెందు అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడులే, ఈ లోకంలో దిగొస్తాడా, నాకున్న బలం ఎంత, నాకున్న ఐశ్వర్యం ఎంత, నాకున్న శక్తి ముందు వీరందరూ వీళ్ళ నమ్మిన దేవుడు మరి వ్యర్థం అనుకునే వాడికి వాడే తిరిగి వెళ్ళే రీతిగా అక్కడ క్రమము చూపించాడు. తిరిగి వెళ్ళిపోయినప్పుడు వారి మనుషులు సంహరించే మరి క్రియ చూస్తే దేవుని నమ్మిన బిడ్డలకి దేవుని కృప, దేవుని నడిపింపు ఏ రీతిగా ఉంటుంది, వారు ఏ రీతిగా జయించవచ్చు, వారు ఏ రీతిగా దేవుని యొక్క గెలుపుని పొందుతారో ఇక్కడ చూపించగలిగాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన హిజ్కియా మొదటి నుంచి కూడా ఆ విశ్వాసంతో నడిచి ఉంటే మొదటిగానే ఉండేది. మొదటగా తనకున్న ధనాన్ని అడ్డం పెట్టుకున్నాడు. రెండవదిగా తనకున్న మరి తెలివితేటలతో యొక్క శత్రువు రాజుల అనేక రాజుల బలాన్ని పొందాడు. ఈ రెండు కూడా మరి రానప్పుడే దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ రీతిగా కాకుండా దేవుని యొక్క కృపను పొందుతున్న మనము మరి మొదటగా మనకు వచ్చిన సమస్యను ఆయన ముందుంచి మరి దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడా, నాకున్న బలం ఏమిటి, నాకెవరు ఆశ్రయం లేదనుకునే నిరాశపడకుండా ఆయన నిలిచి ఉంటే మొదటగానే కార్యం జరిగేదేమో. కానీ దేవుడు అద్భుతమైన కార్యము మరి ఈయన వెళ్ళి యుద్ధం చేయకుండానే నడిపించాడు. అంతేకాదు, ఎవరైతే అన్ని దుర్భాషలాడాడు, నన్ను ఎవరు చేయాలనుకున్నాడో వారి కుమారుల చేత సంహరించబడేంత నీచమైన స్థితికి వారి యొక్క అతిశయాన్ని, గర్వాన్ని అనిచ్చే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసంతో హిజ్కియా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరి ఒక శోధన వచ్చింది. హిజ్కియాకి మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయాని పంపించి, హిజ్కియా నీ యొక్క సమయం అయిపోయింది, నీకున్న మరణకరమైన రోగంలో నువ్వు కొంతకాలంలో చనిపోతావు, కాబట్టి నీకున్న సమయంలో నీవన్నీ సర్దుకంటే నీ పిల్లలకి ఏమి ఇవ్వాలో, రాజ్యం ఇవ్వాలో, నువ్వేం తినాలో. ఎందుకని హిజ్కియా మొదటి నుంచి దేవుని మీద నిలిచిన వాడని చెప్పబడింది కదా. దేవుని మీద నిలిచిన వాళ్ళకి ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు దేవుని సూచనలు ప్రవక్తల ద్వారా సందేశములు జరుగుతాయి. మరి ఆ రీతిగా దేవుడు మరి హిజ్కియాని తీసుకోకముందు ఆ ప్రవక్త ద్వారా పంపించిన సందేశంలో నీకు కొంతకాలం మరణిస్తావు, కాబట్టి ఈ లోకంలో నీకు ఏమన్నా తీర్చుకోమని ఇచ్చాడు. ఈ అవకాశం అందరికీ వస్తుందని చెప్పలేం. హిజ్కియా నీతిమత్వాన్ని బట్టి, దేవుని విశ్వాసాన్ని బట్టి విజయాన్ని ఇచ్చిన దేవుడు హిజ్కియాకి ఈ యొక్క మరణకరణ రోజు తెలియజేశాడు. అయితే హిజ్కియా వెంటనే ఏం చేశాడు, అయ్యో నేను చనిపోతాను కాబట్టి ఎంతకాలం ఉంటుందని, లేదా తన రాజ్యాన్ని తన యొక్క బంధువులకు, కుమారులకు ఏ రీతిగా పెంచాలను, లేదా అనుభవించాల్సిన వాటి గురించి ఆపేక్షతో కాకుండా దేవుని వైపు మరలి ప్రార్థన చేశాడు. దేవా, నాకు ఈ మరణకరమైన రోగం తప్పించవా. మరి అంతగా దేవుని అడిగినప్పుడు మరి హిజ్కియాకి దేవుడు తప్పించాలా? మరి ఒకసారి తప్పిదం చేసి నన్ను క్షమించమని అడిగినప్పుడు క్షమించిన దేవుడు ఇప్పుడు ఆయుష్ను కూడా అడిగాడు. మరి మనుషుల యొక్క ఆయుష్ కూడా దేవుని అడిగితే పెరుగుతుందా? మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి చాలామంది ప్రార్థన చేయమంటే, ప్రార్థన వల్ల స్వస్థత పొందారంటే అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు ఇది నిజమా అంటారు. అంటే మనిషికి వచ్చిన రోగము ఆ యొక్క శరీరం సృష్టించిన దాన్ని బట్టి వారు మరణించవలసిందే, కానీ డాక్టర్లు చేసిన వైద్యం వల్ల కొంత మెరుగవచ్చేమో, కానీ
దాని నుంచి బయటపడరనే అనేక మంది అపోహల క్రమములో చాలామంది విశ్వాసులు చేసిన ప్రార్థన వల్ల మరణకరమైన రోగాలు మరి అనేకమైన వ్యాధులు నయమైన క్రమము విశ్వాసము మనం చూస్తున్నాం. అయితే హిజ్కియా కూడా ఆ విశ్వాసంతో దేవుడిని ఎప్పుడైతే అడిగాడో హిజ్కియా ప్రార్థన దేవుడు విని యెషయా ఎప్పుడైతే చెప్పి తిరిగి వెళుతున్నాడు, వెళ్ళక ముందే నువ్వు తిరిగి వెళ్ళి చెప్పు మరి కొంతకాలం పొడిగించాను ఉండమని. ఆ రీతిగా దేవుని విశ్వాసముతో యొక్క కృపను పొంది ఆయుష్ను పొందగలిగాడు. కాబట్టి గడ్డి పువ్వు వలె ఉన్న ఈ జీవితంలో మనకు కొంత ఆయుష్ ఇచ్చినా మనకి ఆ కొంతకాలం కూడా దేవుని కృపను పొందే గొప్ప భాగ్యం దేవుడిస్తాడు. అయితే ఆ కృపలలో మనము మర్చిపోయి మనకున్న సమస్యల్లో మనకున్న కష్టకాలములో దేవుని విడిచి లోకంలో మన బలాన్ని లేకపోతే ఇంకో ఇతరుల బలంతో కూడో ఆ యొక్క సమస్యను ఆ కష్టాన్ని అధిగమించాలంటే మనకి దేవుని యొక్క కృప ఉండనప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు వస్తూ వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకున్న సమస్యలలో ఎందుకని మనం బయటపడలేదు? ఎందుకనంటే మనకున్న విశ్వాసము దేవుని యందు మాత్రమే కాకుండా మరి అనేక విషయాలతో కూడి ఉంటుంది, మన బలం పైన వీటిపైన. అటువంటి అవిశ్వాసములో దేవుని కృపను పొందలేని వారంగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సతికిల పడతాం. దేవా మాకు నువ్వు తప్ప ఎవడలేని అంటే మనకున్న సమస్తము పైన మనము మరి అప్పటి వరకు అతిశయించాము, కానీ అవన్నీ అక్కరకు రానప్పుడు మాత్రమే దేవుని అడిగాం. ఆ రీతిగా అడిగినప్పుడు కూడా దేవుడు క్షమించి నిన్ను ఆదరించగలిగాడంటే నీ నీతిమత్తము ముందు కాలంలో ఉన్నది అప్పుడు దేవుని కృపకు పాత్రలుగా చేస్తుంది. కాబట్టి నీ బాల్య దినమందే నీకు దుర్దినం రాకముందే నీ దేవుడైన యెహోవాను నమ్మి విశ్వసించమన్నాడు. ఎందుకంటే నువ్వు ఏ క్షణంలో ఎటువంటి సమస్య ఎటువంటి పరిస్థితి వస్తాయో తెలియదు. అటువంటి క్రమంలో నువ్వు దేవుని కృపను పొందాలంటే దేవుని యొక్క మరి నడిపింపు నీకు మొదటి నుంచి ఉండాలి. కాబట్టి ఆ కృపలో ఎదుగుతూ ఈజీగా ఉన్నప్పుడు ఆ మరణకరమైన రోగాన్ని కూడా దేవుడు పొడిగించాడు. కాబట్టి గడ్డి పువ్వు వలె ఆయుష్ కొంతకాలం ఉన్నాను, దాన్ని పొడిగించగలిగిన వాడు దేవుడు. లోకంలో నువ్వు ఏ క్రియలు చేయాలనుకున్నావు అంటే దేవుని యందు నిలిచి ఉండాలనుకున్నావు, కానీ ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? మరి ఆ హిజ్కియా రోగం నయమైనప్పుడు వారి గురించి చాలామంది రాజులు వస్తే హిజ్కియా వాళ్ళందరినీ తీసుకెళ్ళి తనకున్న ఐశ్వర్యాన్ని అంతటిని చూపించాడు. అంటే హిజ్కియా బాగుపడింది దేని గురించి? ఏ రీతిగా బాగుపడ్డాడు? దేవుని యొక్క కృపను బట్టి, ప్రార్థన చేసిన దాన్ని బట్టి, దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి ఆయుష్ని పొందగలిగాడు. అది విడిచి మరి వారందరికీ తనకున్న ధనాగారాన్ని కోశాగాన్ని అన్నింటినీ చూపిస్తాడు. అంటే నేను ఎంత బలవంతుని ఎంత ధనవంతుడిని. ఎప్పుడైతే మనిషి యొక్క సమస్య నుంచో, మనిషి కష్టకాలం నుంచో, మనిషికి వచ్చిన మరి దుర్దినముల నుంచో వాటి నుంచి బయటపడ్డాడో మరి అప్పటి వరకు దేవుణ్ణి అడిగి దేవుని విశ్వాసం ఉంచి దేవుని యొక్క కృపను పొందిన మనిషి ఆ యొక్క సమస్య నుంచో లేకపోతే ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడి మరి మంచి అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏం చెబుతాడు? నాకున్న ఈ తెలివితేటల వల్ల ఇది సంపాదించాను, నాకున్న జ్ఞానం వలన దీన్ని కాపాడుకోగలిగాను, నాకున్న శక్తి వలన ఇవన్నీ జయిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ చూడమని హిజ్కియా ఎప్పుడైతే చూపించాడో చివరి దశలో దేవుని యొక్క కృపకు చాలా దూరమైన వాడయ్యాడు. కాబట్టి ఏమైనా విశ్వాసులారా, దేవుని యందు విశ్వాసంతో మనం ఉన్నప్పుడు దేవుని కృపలు ఉంటాయి. అయితే దేవుని కృపను పొంది మనము బలవంతులై లేకపోతే అనేక విధాలా దీవించబడినప్పుడు దేవుని కృపను వీడి మన యొక్క బలాన్ని పైన ఆధారపడినప్పుడు శోధనలో పడతాం. కాబట్టి మనకున్న శోధనలు, కష్టములు, ఇబ్బందులు మనం యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాయి. దేవుని నిలిచి ఉన్నామా? దేవుని పైన ఆధారపడ్డామా? మనం ఉదయం లేచినప్పుడు ఏమడుగుతాం? దేవా నీవు నడిపించు, నువ్వు ఈ కార్యం చేయి, ఇది నీ చేయాలనుకున్నాను, ఇది నీ చిత్తమైతే నడిపించమని దేవుని ఎప్పుడైతే అడిగావో, దేవుని పైన ఎప్పుడైతే భారం వేసావో ఆ యొక్క విషయాన్ని దేవుడు నీకు సాయంత్రాన్ని వరకు నడిపించే గొప్ప కృప కలిగిన వాడు. కాబట్టి మనకి ఆ దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనం ఏం చెప్తాం? మళ్ళీ ఇది నేను ఈ పని చేశాను కాబట్టి ఈ విషయం నుంచి బయటపడ్డాను, లేకపోతే వీరు సహాయం పొందాను కాబట్టి, లేకపోతే దీనివల్లనే మనం చెప్పుకున్న క్రమంలో దేవుని యొక్క కృప వీడిపోద్ది. కాబట్టి దేవుని యొక్క కృప నిరంతరము మనకి ఉండాలంటే, చిన్న ఆయుష్తో ఇచ్చిన జీవితము నిత్య జీవితం యుగాలు ఉండాలంటే దేవుని విశ్వాసం సడలకుండా మన జీవితంలో మరి ఎప్పుడైనా సమస్య వచ్చినా, ఎప్పుడైనా శోధన వచ్చినా దేవుని కృపను మనము మరి ఎరిగి ఆయన విశ్వాసంతో ఆయన అడిగి ఆ సమస్య నుంచి బయట పడగలుగుతామని ఏ క్రమంతో దేవుడు చేస్తాడో చూసినప్పుడు ఇక్కడ హిజ్కియాకు మరి అంత భయంకరమైన శత్రువు అంతమంది యుద్ధం చేయకుండానే వాళ్ళ దేవదూతతోనూ ఇంకొక రీతిగా సంహరింపబడి తిరిగి వెళ్ళిపోగలిగిన మనసు కలిగి వెళ్ళిపోతున్న వాడిని వాడి యొక్క కుమారుల చేత చంపగలిగిన మరి యొక్క క్రమం మనం చూసినప్పుడు దేవుని క్రియ ఏ రీతిగా జరుగుతుంది? ప్రణాళిక మనుషుల యొక్క ఆలోచన బలము బట్టి, మనిషి యొక్క ప్రణాళిక బట్టి ఉండదు. దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క విశ్వాసాన్ని బట్టి నెరవేర్చబడుతుంది. అప్పుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. మనం ఊహించని రీతిగా దీవించబడతాం, ఊహించని సమస్యల నుంచి బయటపడతాం. ఆ యొక్క
బయటపడే క్రమము నీ యొక్క జ్ఞానానికి మించినదై ఉంటుంది. దేవుని యొక్క కృప నిన్ను వేడకుండా ఎప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఈ గడ్డి పువ్వులే ఈ లోకంలో ఒక పూట పుట్టి సాయంత్రానికి చనిపోయే గడ్డి పువ్వులే కాకుండా యుగయుగములు దేవుని కృపను పొందేవారుగా ఉండాలంటే దేవుని కృపను పొందుతూ అది మర్చిపోయి అవిశ్వాసంలో పడి మనుషుల బలం పైన ఇతరుల దానిపైన ఆధారపడి వాటి గురించి ఎదురు చూస్తున్నప్పుడు సమస్యల్లోనే ఉంటావు. కాబట్టి నాకు దేవుడు దూరం అయిపోయాను, నాకు దేవుని దగ్గర లేదనుకుని దేవుని వీడి జీవించే క్రమంలో ఇంకనూ క్షీణించిపోతావు. కానీ అవిశ్వాసంలో ఉన్న నీవు మరి మారు మనసు కలిగి దేవుని అడిగి క్షమించమని అడిగి దేవుని నిలిచినప్పుడు దేవుని కృప నిన్ను రక్షింపబడేదిగా చేస్తుంది. అంతేకాదు ఆ కృపలతో నువ్వు జీవితకాలము మరి దీర్ఘకాలం జీవించి దేవుని యొక్క కృపను పొందేవాడుగా మరి యుగయుగములు దేవుని కృప ఉందంటే నిత్య జీవానికి వారసుడుగా నువ్వు ఉంటావు. నీ పిల్లల తలము కూడా దేవుని కృపను పొందేవారుగా ఉంటారు. కాబట్టి హిజ్కియా దేవుని నిలిచాడు, అవిశ్వాసంలో పడ్డాడు. అయితే తిరిగి దేవుని అడిగాడు. దేవుని అడిగి దేవుని బలాన్ని పొంది ఆయుష్ను పొందాడు. కానీ చివరిలో తన యొక్క బలం పైన కొంచెం ఆధిక్యత చూపించినప్పుడు దేవునికి దూరంగా మరి ఉండే క్రమము మన జీవితాల్లో లేకుండా ఉండాలి. అంటే హిజ్కియా మొదటగా దేవుని ఎక్కువ పొందాడు. సమస్య వచ్చినప్పుడు నేను పొందాలనుకున్న ఆ సమస్య బయటపడాలనుకున్నాడు. దేవుని చేత రక్షింపబడ్డాడు. ఆ రక్షణ చివరి వరకు మనం కొనసాగించుకోవాలి. ఆ కృపలు మనం చివరికి కొనసాగించుకోవాలి. ఆ ప్రేమ మనం చివరకు పొందగలగాలంటే ఆ నీతిమత్వంలోనే విశ్వాసంలో దేవుని అందు ఉండాలి. మన కార్యములు చేయగలిగిన వాడు దేవుడు. మనుషులు చేసిన మోసము, మనుషులు చేసిన మరి ప్రోద్బలము, మనుషులు వలన మనకున్న సహాయము ఏవి కూడా దేవుని క్రియల ముందు వ్యర్థం. కాబట్టి మనిషి పైన ఆధారపడి, లేకపోతే బలం పైన ఆధారపడి, సంపద పైన ఆధారపడి, నీ యొక్క స్వాస్థ్యము పైన ఆధారపడి నువ్వు చేస్తున్న క్రియలు నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదేమో మిత్రమా. కాబట్టి నీ యొక్క క్రమము దేవుని నిలిచి దేవుని పైన ఆధారపడి ఉంటే ఆ హిజ్కియాకి ఏ రీతిగా దేవుడు ఆధిక్యతనిచ్చి సంహరించవలసిన శత్రువుని దేవుడే ఆ క్రియను తీసివేసి నీకెంతో ఆధిక్యతనిచ్చినప్పుడు తిరిగి దేవుని కృతజ్ఞత చెల్లించవలసిన క్రమంలో నీకున్న ధనాన్ని గణాన్ని గొప్పగా మనుషులు చూపించుకుంటారు. ఆ యొక్క బయటపడిన తర్వాత చాలామంది వారి యొక్క తెలివితేటలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. లేదా వారు ఉన్న క్రమమును మేము బయటపడ్డాం అంటే దేవుని కృప ఉంది, మాది కూడా ఉంది. అంటే ఎప్పుడు కూడా దేవునితో పాటు మేము ఉన్నామని ఆ యొక్క క్రమం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి చేర్చదు. కాబట్టి మన యొక్క విశ్వాసము దేవుని నిలిచి యుగయుగములు ఆయన కృపను పొందేదిగా ఎప్పుడు కూడా దారి తప్పిపోయింది కాకుండా ప్రతి క్రమంలో ఆయన ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచాలి. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ అధిగమింపగలిగేసిన వాడు దేవుడు. అధిగమించిన తర్వాత కూడా ఆయన కృపను పొందే రీతిగా విశ్వాసంలో మనం ఉండి దేవుని యందు నిలిచి ఉంటే దేవుని కృప నిరంతరము యుగయుగములు నిత్య జీవానికి వారసులుగా మనల్ని నడిపిస్తుంది. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునే క్రమమును చూపించావు తండ్రి. నీ గ్రంథంలో ఇచ్చించిన హిజ్కియా ద్వారా హిజ్కియాని ఎంత గొప్ప హెచ్చించావు. అవిశ్వాసంలో పడిపోయినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మరి తిరిగి నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు క్షమించి హిజ్కియాకు ఆధిక్యాన్ని ఇచ్చావు. అయితే మనుషుల బలము, మనకున్న ఆధిక్యత ఎప్పటికప్పుడు మనిషిని ప్రోద్బలం చేస్తూ అనేకమైన అల్ప విశ్వాసానికి గురయ్యే క్రమంలో ఆ అల్ప విశ్వాస బలహీన స్థితుల నుంచి మనుషులు నీ యొక్క కృపను పొంది దాన్ని నిరంతరం పొందగలిగే వారుగా నేను నిలిచిబెళ్ళుగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.